వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 1,00,000 ఇవ్వాల్సిందే. నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన సుకన్య అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటే 1,00,000 లంచం ఇవ్వాలని కొందరు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లిస్టులో పేరు రావాలంటే తాము చెప్పినట్లు వినాలని, గ్రామంలో తాము చెప్పిన వారికే ఇల్లు వస్తాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడంట, ఆయన తోటి సంబంధాలు పెట్టుకొని మంచిగా ఉండి పర్సనల్ గా మాట్లాడితే ఇల్లు ఇస్తాడంట. ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, మాకు ఇల్లు ఇయ్యరంట. సోమ సీను ఆయన పోయి కులాలకి రెండంటే మా కులంలో నేను లేని దాన్ని కాదంటే మినిస్టర్ కాడికి పోయినా కూడా మాకు సంబంధించిన వాళ్ళకి ఇల్లు వస్తాయి, నీకు రావంటుంది. సార్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది, నన్ను బాధ పెడుతుర్రు, నన్ను నష్టపోయాను నేను, నాకు ఇల్లు బాగలేదు, నాకు ఇల్లు రావాలి సార్, ఎట్టైనా చేసి నాకు ఇల్లు ఇప్పేయండి. వాళ్ళంటే నన్ను బయటికి రానియకుండా చేస్తారంట, వాళ్ళని మాత్రం ఏదో ఒకటి చేయాలి. మేడం అంటే వాళ్ళకే ఇచ్చిందంట, వాళ్ళ ముగ్గురునే ఇక్కడ ఊరిని చూసుకోని చెప్పిందంట. సర్పంచ్ గారు పోయి నా గురించి అడిగితే అమ్మాయికి నీయను, నీ సంతకంతో మాకు పని లేదు, నీ సంతకాలు పెట్టుకుంటాం, మేమే చేసుకుంటాం, మా ఇష్టం అని చెప్తున్నారు సార్. ఇది పరిస్థితి సార్, మాకు న్యాయం చేయండి సార్. నా పరిస్థితి బాగలేదు సార్, ఇదివరకు కరోనా వచ్చి నాకు కాళ్ళు పడిపోయినా సార్, నా పిల్లగాడు చదువుకునే పిల్లగాడు సార్, పనికి పంపిస్తున్నా సార్, ఇల్లు లేదు సార్, మమ్మల్ని ఎవరు రానియట్లేదు సార్, ఎవరింటి పోతే ఎవరు రానిస్తారు సార్, ఎవరు రానియట్లేదు సార్. గాలి వచ్చిన వర్షం వచ్చిన ఇల్లు 4 రోజులైంది సార్ అన్నం తినగా. వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుకుంటూ దండం పెట్టుకుంటూ తిరుగుతున్నా సార్, కాళ్ళు పట్టుకుంటూ తిరుగుతున్నా సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్ అన్నం తినగా. నాకు న్యాయం కావాలి సార్, నన్ను చంపుతారంట సార్, పోలీస్ స్టేషన్లో కేసు పెడతారంట సార్, నన్ను చంపుతారంట సార్, నాకు న్యాయం కావాలి సార్, వాళ్ళని ఏమన్నా చేయాలని నాకు న్యాయం చేయండి సార్. పోలే సార్, ఎమ్మెల్యే కాడికి పోయినా, మేడం కాడికి పోయినా, ఆడికి పోయినా మా కాడికి రావాల్సిందే, మేము చూసుకుంటాం అంటారు సార్. వాళ్ళని ఏదన్నా ఒకటి చేసి నాకు న్యాయం చేసి నాకు ఇల్లు కావాలి సార్. వచ్చిన పేరు తీసేస్తారు సార్, వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తారంట, వేరే వాళ్ళకి ఇయ్యరంట. లంచాలు కావాలి సార్, మరి నా దగ్గర ఏం లేవు సార్, తినడానికి వెళ్ళక పనికి పోతున్నా సార్, నా పిల్లగాడు చిన్న పిల్లగాడు సార్, పనికి తీసిపోతున్నా సార్, మాకు అండ లేరు, ఎవరు లేరు సార్, ఆ కులం లేదు, ఏది లేదు సార్, నన్ను బాధ